తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః. శ్రీరామ రావణ యుద్ధమును చూడవలయునున్న కుతూహలము గల దేవతలతో భగవత్ స్వరూపుడును సర్వము నెరింగినవాడును అగు అగస్త్య మహర్షి వచ్చెను. శ్రీరామచంద్ర భగవానుడు యుద్ధమున అలసట నుండి మరల యుద్ధమునకు వచ్చియున్న రావణునిగాంచి చింతనుంది యుద్ధ సన్నద్ధుడయ్యున్న రామునిగాంచిన అగస్త్య మహర్షి రాముని చెంతకు వచ్చి ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం. ఏన సర్వా నరీన్ వత్సా సమరే విజయిష్యసి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనో జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రామ, శ్రీరామ, మహానుభావుడా, వత్స, దేనిచేత యుద్ధమునందు శత్రువులను జయించగలవు అట్టి పరమ రహస్యమును వేదముల వలె నిత్యమును పవిత్రమైనదియును శత్రువులనందరినీ నశింపజేయునదియును జయమును కలుగజేయునదియును నాశనము లేని ఫలములనిచ్చునదియును పరమ పావనమైనదియును సర్వమంగళములకు మంగళకరమైనదియును సకల పాపములను హరింపజేయునదియును అధివ్యాధులను అణగించునదియును ఆయుర్వృద్ధి కలుగజేయునదియును శ్రేష్టమైనదియును అగు ఆదిత్య హృదయమనడి స్తోత్రమును నీకు ఉపదేశించుచున్నాను. దీనిని ఎల్లప్పుడూ పఠింపవలయును. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములగు కిరణములు గలవాడును అర్ధోరయాదులు లేక చక్కగా ఉదయించువాడును దేవాసురులచే నమస్కరింపబడుచుండువాడును తన తేజస్సుచే ఇతర తేజమును మరుగుపరచువాడును సకల లోకములకు ప్రభువగు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఈ ఆదిత్యుడే సర్వదేవాత్మకుడును తేజస్వియును రశ్మిభావనుడును తన కిరణముల చేత దేవాసురగణములను లోకములను సంరక్షించువాడును అయ్యున్నాడు. ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః. ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః. మహేంద్రో దనదః కాలో యమః సోమ్యో హ్యపాంపతిః. ఈ ఆదిత్యుడే బ్రహ్మయును విష్ణువును శివుడును కుమారస్వామియును నవప్రజాపతులును మహేంద్రుడును కుబేలుడును కాలుడును యముడును సోముడును వరుణుడును అగుచున్నాడు.
దినకरो వసవస్సాధ్యాహ్యస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఋతుకర్తా ప్రభాకరః. ఈ ఆదిత్యుడే అగ్నిస్వాంతాది పితృదేవతలను, అష్టవసువులను, సాధ్యులనబడువారును, దేవవైద్యులను, అశ్వినీ దేవతలను, మదద్గుణములను, 14 మన్వంతరాధిపతులను, వాయువును, అగ్నిదేవుడును, గొప్ప పుట్టుక గల ప్రాణుల స్వరూపుడును, ప్రాణాయాప్త ప్రవర్తకుడును, ఋతువులకు కర్తయును, ప్రభాకరుడును అగుచున్నాడు. ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః. ఓ సూర్య భగవానుడా, నీవు ఆదిత్యుడవు, సర్వప్రేరకుడవు, సూర్యుడవు, ఆకాశమున సంచరించువాడవు, పోషించువాడవు, భస్తిమంతుడవు, బంగారు ఛాయ గలవాడవు, ప్రకాశించువాడవు, హిరణ్యరేతసుడవు, ఆదిత్యుడవు అయ్యున్నావు. వ్యోమనాథస్తమో భేదీ రుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధిప్లవంగమః. నీవు ఆకాశమునకు కూడా కారణభూతుడవు, భక్తుల అజ్ఞానాంధకారమును పోగొట్టువాడవు, సకల వేదాంతార్థగమ్యుడవు, అధికమైన వృష్టిని వర్షించువాడవు, సముద్రములందువాడవు, ఆకాశ మార్గమున త్వరగా పోవువాడవయ్యున్నావు. హిరణ్యగర్భస్థిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితే పుత్రః శంఖః శిశిరనాశనః. నీవు సహితము రమణీయమగు అంతఃకరణము గలవాడవు, తాపత్రయ సంతప్తులైన వారికి విశ్రమించు ప్రదేశము వలె సుఖమును కలుగుజేయువాడవు, నిన్నాశ్రయించిన భక్తుల యొక్క శత్రువులను తపింపజేయువాడవు, సర్వవస్తు సాక్షాత్కార హేతుభూతుడవు, అందరిచే కొనియాడబడువాడవు, అగ్ని గర్భమునందు గలవాడవు, అతిథికి పుత్రునిగా అవతరించిన వాడవు, హృదయమునందు అఖండానందము గలవాడవు, సూర్యరూపమున మంచును నశింపజేయువాడవయ్యున్నావు. హరిదస్వసహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ హరిదస్వసహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోర్మదనః శంభూ స్త్వష్టామార్తాండాంశుమాన్. మనోహరమగు ఆకుపచ్చని అశ్వవాహనము గలవాడవు, వృషభగరుడాది మనోహరములైన వాహనములు గలవాడవు, సహస్రములైన మంగళగుణములు గలవాడవు, సప్తయను పేరుగల దివ్యమైన అశ్వము గలవాడవు, ప్రకాశవంతములైన కిరణములు గలవాడవయ్యున్నావు, చేత చక్రము ధరించిన వాడవును, పరమేశ్వరుని ఆయుధములైన శంఖచక్ర గదాధరుండును, అజ్ఞానమను చీకటిని పోగొట్టి జ్ఞానమను వెలుతురును కలుగజేయువాడవును, సకల ప్రాణుల కష్టములను తొలగించి సుఖములను కలుగజేయువాడవును, బ్రహ్మాండము ప్రళయము కాగా మరల లోకములను సృష్టించుటకై నిలిచియున్నవాడవును, బ్రహ్మాండము లోపలను వెలుపలను నీవే వ్యాపించియున్నావు. ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ భక్తః సర్వభవోద్భవః. నీవు ఎండగలవాడవు, గుండ్రని బింబాకారము గలవాడవు,
జగత్ సంహారమును నర్చువాడవు, మధ్యాహ్న కాలమునందు తపింపజేయువాడవు, పండితుడవు, ప్రపంచమును నిర్వచించువాడవు, గొప్ప తేజస్సు గలవాడవు, జగత్పరిపాలనమున అందరి యందు సమమైన అనురాగము గలవాడవు, అందరి యొక్క సంసారములకు కారణభూతుడవయ్యున్నావు. నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నీవు నక్షత్ర గ్రహతారలకు ప్రభువుడవు, ప్రపంచమును నిలిచియుండువాడవు, తేజోవంతులలో మిక్కిలి తేజస్సు గలవాడవు, 12 విధములగు ఆకారములు గలవాడవు అయిన నీకు నమస్కారములుగాక. నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే ధినాధపతయే నమః. తూర్పు దిశయంచున ఉన్న పూర్వపర్వత స్వరూపుడవగు నీ కొరకు నమస్కారం, పశ్చిమ దిశయందున్న పశ్చిమ పర్వత స్వరూపుడవగు నీ కొరకు నమస్కారం, జ్యోతిర్గణములకు ప్రభువగు నీ కొరకు నమస్కారం, పగటికి అధిపతివగు నీ కొరకు నమస్కారం. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయుడవు, ద్వారపాలకుని యందు గల పరమాత్మ స్వరూపుడవు, పచ్చని గుర్రములు గలవాడవు అగు నీ కొరకు నమస్కారం. ఓ 1000 కిరణములు గలవాడా, నీ కొరకు నమస్కారం. అతిథికి పుత్రుడు అగు నీ కొరకు అనేక నమస్కారము. నమః ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రుడవైనట్టియును వీరుడవైనట్టియును నీ కొరకు నమస్కారం. శీఘ్రముగా సంచరించునట్టి నీ కొరకు అనేక నమస్కారములు. పద్మములను వికసింపజేయునట్టి నీకు వందనములు. సర్వసమర్థుడవగు నీ కొరకు అనేక వందనములు. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవచ్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. సృష్టి స్థితిలయకర్తలగు త్రిమూర్తుల స్వరూపుడవగును, సూర్యుండవును, ఆదిత్య రూపమగు తేజస్సు గలవాడవును, కాంతి గలిగినట్టియు సర్వసంహారమున నర్చువాడవును, భయంకర స్వరూపుడవగు నీ కొరకు వందనములు. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని పోగొట్టువాడవును, మంచును పారద్రోలువాడవును, శత్రు సంహారకుడవును, దేశకాల పరిచ్ఛేదరహిత స్వరూపము గలవాడవును, కృతఘ్నులను వారలను సంహరించువాడవును, చిదానంద జ్యోతి స్వరూపుడవును, జ్యోతిర్గణములకు అధిపతివగు నీ కొరకు నమస్కారములు. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే.
పుటము చేసిన బంగారము యొక్క ఛాయ వంటి ఛాయగలవాడవును. అగ్ని రూపమున దేవతలకు హవిస్సును పొందించువాడవును. సకల జగత్కర్తవును. అంధకారమును నశింపజేయువాడవును. కాంతిగలవాడవును. లోకులు గావించు పుణ్యపాప కర్మలకు సాక్షీభూతుండవై చూచునట్టివాడవును అగు నీ కొరకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఈ ఆదిత్యుడే ప్రపంచమును మహాప్రళయకాలమునందు నశింపజేయుచున్నాడు. మరలా ప్రపంచమును సృష్టించుచున్నాడు. తన కిరణములచే సకల జగములను శోషింపజేయుచున్నాడు. ప్రకాశింపజేయుచున్నాడు. వర్షమును వర్షింపజేయుచున్నాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణా. సర్వభూతములు నిద్రించియున్నప్పుడును ఇతడా సర్వభూతముల ఎన్నింటి యందును వ్యాపించియుండి మెలకువగా నుండును. అగ్నిహోత్రమును అగ్నిహోత్రము యొక్క ఫలమును ఈ మహానుభావుడే అయి ఉండెను. వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వాణ్యేషు రవి ప్రభుః. ఇతడే వేదములు, ఇతడే యజ్ఞములు, యజ్ఞముచే పొందబడిన ఫలమును ఇతడే అయ్యున్నాడు. మరియు లోకంబున ఏ ఏ కర్మములు చేయబడుచున్నవో వానికన్నింటికీ సర్వాత్మకుండును సూర్యమండలాంతర్వర్తియగు హిరణ్మయ పురుషుడును నియామకుడును ఫలప్రదాతయును అయ్యున్నాడు. ఏన మాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తియన్ పురుషః కచ్చిన్నావసీధతి రాఘవా. ఓ రాఘవ, ఈ ఆదిత్య హృదయమును కష్టకాలమునందును భయంకరములైన భరింప సఖ్యము కాని ఎట్టి మార్గములయందును ఎవ్వడైనను జపించిన ఎడల వానికి కష్టమెన్నటికీ కలుగజాలదు. పూజయస్త్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జత్వా యుద్ధేషు విజయిష్యసి. ఓ శ్రీరామ, ఏకాగ్రమగు మనస్సుతో లోకపాలకుడును దేవదేవుడును అగు ఆదిత్యుని పూజింపుము. ఈ ఆదిత్య స్తోత్రమును ముమ్మారు జపించినచో నీకు యుద్ధరంగమున జయము సిద్ధించగలదు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తథాగస్త్యో జగామ చ యథాగతం. ఆజానుబాహుడగు ఓ శ్రీరామ, నీవీ సమయమునందు రావణుని తప్పక వధించగలవు అని చెప్పి అగస్త్య మహర్షి వచ్చిన విధముగా వెడలిపోయింది. ఏతచ్చుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా
రారాయమాస సుప్రీతో రాఘవ ప్రియతాత్మవాన్. మహాపరాక్రమశాలి అయిన రామభద్రుడు అగస్త్య ప్రోక్తమగు ఈ ఆదిత్య హృదయమును తత్ఫలమును వినినంతనే హృదయమందలి చింత తొలగి పరిశుద్ధమగు మనస్సుతో సూర్యభగవానుని ధ్యానించెను. ఆదిత్యం ప్రేక్ష జప్వాతు పరం హర్షమవాప్నువాన్. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పరాక్రమశాలియగు శ్రీరామభద్రుడు ముమ్మారు ఆచమనము చేసి పవిత్రుడై సూర్యదేవుని చూచుచూ దీనిని పఠించి ధనుస్సు ధరించి అధికమగు సంతోషము పొందెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్. సర్వయత్నేన మహతావధే సత్యధ్రుడో భవత్. పిదప శ్రీరాముడు యుద్ధరంగమున రావణుని గాంచి సంతసించిన వాడై సకల ప్రయత్నములచే రావణుని నేడు వధించవలయునని నిశ్చయించుకునెను. అధర విరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమానః. నిశిచరపతి సంక్షయం విధిత్వా సురగణ మధ్యగతో వచస్వరేతి. శ్రీరామచంద్రుడు శుచిర్భూతుడై ఆదిత్య హృదయంను పఠించిన తరువాత సూర్యభగవానుడు మిక్కిలి సంతుష్టుడై దేవతా బృంద మధ్యవర్తి అయి శ్రీరాముని సమీపించి, శ్రీరామ, రావణునకు అవసాన కాలము సమీపించినది. వీడు నేడు చనిపోవుట నిశ్చయం. నీవు త్వరపడి యుద్ధము చేయు అని పలికెను. పిదప శ్రీరామచంద్రుడు రావణుని వధించి దుష్ట సంహారము గావించెను. ఇది శ్రీమద్వాల్మీకి రామాయణే యుద్ధకాండే సప్తోత్తర శతతమ సర్గ ఆదిత్య హృదయం సమాప్తం.